స్థితిని ఇక్కడ బలపరుచుకొని మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దినమునకై ఆత్మదేవుడు మనుష్యులు అందరినీ రక్షించాలనే ఆశీర్వాదకరమైన యోగ్యకరమైన వాగ్దానమును క్రొత్త నిబంధనలో మనము చూస్తూ వస్తున్నాం. ఒక అన్యుడైనటువంటి అధికారి అయిన కొర్నేలి ఆత్మీయతో కూడిన స్థితిని దేవుడు చూశారు. ఆ కొర్నేలి అనే వ్యక్తి ప్రార్థనను గురించి, ఆయన యొక్క ఆత్మీయ స్థితిని గురించి ఈ దినమున చదువుబడినటువంటి వాక్య భాగంలో మనము చూచినప్పుడు మహాదేవుని యొక్క ఆత్మతో నింపబడిన ఆశీర్వాదకరమైన స్థితిని ఇక్కడ చూస్తాం. ముప్పై వచనంలో మనము చూస్తున్నాం, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయించుండగా, 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయించుండగా. ఎన్ని గంటలండి? అక్కడ రాసిన మాటలు మీరు చూసినప్పుడు 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని, అంటే ఎన్ని దినాలండి? 4 రోజులు ప్రార్థనలో ఉన్నట్టండి అతను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనే మాటను రాశారు అక్కడ. ప్రార్థనకి, ఒక వ్యక్తి ప్రార్థనకి మహాదేవుని యొక్క ఆత్మీయతకు ఎంతో సంబంధం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నదని మనము గ్రహించాలి. ఈ ఆశీర్వాదం చూడండి ఇక్కడ ఎలాగుంటున్నదో. మహాదేవుడు మనతో ఈ దినాన్ని చెప్తున్న మాటను చూచినప్పుడు, ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడప్పుడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖముందు జ్ఞాపకముంచబడి ఉన్నవి కనుక నీవు ఒప్పేకు వర్తమానము పంపి పేతురును మారుపేరు గల సీమోనుని పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న చర్మకారుని ఏడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించిందని నీవు వచ్చిందివి మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటగా ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పునందుకు పేతురు నోరు తెరచి ఇట్లా నేను. ఇందులో చాలా ఆత్మీయ సత్యాలు క్రొత్త నిబంధన భక్తులైన మనం అందరం కూడా గ్రహించాలండి. ఆ భక్తుడు అంటున్నాడు, నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, దేవుడు విన్నారు, వినుట మాత్రమే కాకుండా దేవదూతని పంపారు, పంపుట మాత్రమే కాకుండా నీ గురించి చెప్పారు దేవుడు. నాకైతే వాక్యం తెలియదు, వాక్యాన్ని నేను చదువుతాను, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయటం వచ్చు. ఆ ప్రార్థనను ఇన్ని దినాలు నేను వదలక చేశాను. ఆ ప్రార్థన కూడా బాప్తిస్మం గురించి అతను ప్రార్థన చేశాడు. ఆ చేసినప్పుడు ఆయన మిమ్మల్ని, మీ వాక్యాన్ని వినమని ఆయన కబురు పంపారు నాకు. మీరు వచ్చారు,
మీరు రావటం అనేది చాలా మంచిది. ఇవాటి కూడా అందులో భావము తెలీదు. మనము ఆహ్వానించే స్థితిని చాలా మంచిగా నన్ను మీరు ఆదరించి స్వాగతం చెప్పారనే మాట అన్నమాట. సుస్వాగతం అంటే ఇక్కడ ఈ కొన్నేళ్ళు అంటున్నారు ఆయనతో, చాలా మంచిది మీరు రావటం, కబురు చేసాం మేము అనగా. ఒక అతిథి మనకి ఇంటికి వచ్చినప్పుడు, ఒక యాజకుడు మన ఇంటికి వచ్చినప్పుడు, ఒక ఆత్మీయతో కూడిన వ్యక్తి మనతో మనల్ని పరిచయం చేసుకోవడానికి ఉన్నప్పుడు మన భావోద్రేకాలు ఎలా ఉండాలంటే కొన్నేలి వలె ఉండాలి. రిసెప్టివిటీ ఎలా ఉండాలంటే, ఈ టైంలో వస్తాడండి పాస్టర్ గారు, ఇదివరకు సీరియల్స్ ఎక్కువ వస్తుంది ఈ రోజుల్లో, చచ్చే పనేది పాస్టర్లకి ఇళ్ళకి వెళ్ళాలంటే. ఆ యంగ్స్టర్స్ అయితే అమ్మా ఈయనకేం పని లేదమ్మా ఇప్పుడు వస్తాడు, ఈ మాటలను విన్న రోజులు ఉన్నాయి. మనకు కాదులే, విన్నాం పాస్టర్ల గురించి చెప్తున్నాం. కాబట్టి ఒక దైవజనుని ఏ రీతిగా ఆదరించాలి అనేది కొన్నేళ్ళు మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన ఆహారము లేకుండా ఒక్కడే వ్యక్తిగత ప్రార్థన 4 రోజులు చేశాట. ఏంటంటే అది ఆ ప్రార్థన ఏంటంటే ఆయన రక్షణ కోసము, ఆయనకు లోకరీతిగా ఉన్న దేవతలను వదిలి నిజ దేవుని ఆరాధించడానికి ఆయన బాధ, ఆయన యొక్క ఆతృత, ఆకాంక్ష, అది ఇక్కడ ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నారు, ఈ పాస్ గారు ఎప్పుడు నా గురించే చెప్తుంటాడండి అనే భావన మనకు కలుగుతుంది, కలగాల. ఇక్కడ ఆయన అదే అంటున్నాడు, కొన్నేళ్ళు ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట చెప్తున్నాడండి. కొత్త నిబంధన, అందుకనే మీకు అపోస్తల కార్యం చెప్తానని నేను ఎంతగానో ఇష్టపడ్డాను. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరండి, కుటుంబాలన్నీ వచ్చినాయి అంటండి. ఇక్కడ ఏమంటున్నారు, దేవాది దేవుడు ఏం మాట్లాడతారో మా గురించి దాన్ని మేము వినటానికి రెడీగా ఉన్నాం అందరం. మీరు ఆయన ఆజ్ఞలో ఏం మాట్లాడినా మాకు తెలియచేయాలని కొన్నేళ్ళు ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఆ మాటల్లో విశ్వాసులైన మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రార్థన వీరులుగా మనం అవ్వట్లేకపోతున్నాం. ఆయన వాక్యం వెళ్ళలేదు ఇంతవరకు, అక్కడక్కడ విన్న మాటలే, హీర్సే అంటారు. మైక్ లో ఉన్నాడేమో, లేకపోతే గోడ పక్కన విన్నాడేమో, లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పుకుంటే విన్నాడేమో, కానీ వాక్యంలో సత్యాలు ఎరగడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, మందిరానికి వెళ్ళాలి కదా, వెళ్ళలేడు కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడు అతను, దేవాతి దేవుడు నీకేం చెప్తారా చెప్పండి అని అంటే, అందుకు పేతురు నోరు తెరచిట్లను, ఆహా అని తలోపలేదు, ఆహా భలే మాట్లాడేవనే మాటల్ని సిగ్నల్ ఇవ్వలేదు ఆయన. అది జాగ్రత్తగా వినాలి. ఒక అధికారి సబార్డినేట్స్ దగ్గర చూసారు అన్నట్టుగా ఇట్లా అంటుంటారు, భావాన్ని చెప్పరు, తమ అతిశయాన్ని చూపిస్తారు. ఇక్కడ ఈ కాపరి కూడా అలాగనే, ఈ భక్తుడు కూడా, దైవజనుడు కూడా అలాగనే నోరు తెరచి వారి భావాలు ఉన్నాయి చూశారు. నోరు తెరచి చెప్పే భావాన్ని ప్రతి ఒక్క వ్యక్తి ఎదుటి వాడిని గౌరవిస్తున్నామని తెలియజేయాలి. దానికి మన భావాలన్నీ నోరు తెరిచి చెప్పాలి. అనగా నోటినిచ్చిన దేవుడు ఎందుకు? పలుకులు పలకటానికి. సిగ్నల్ వచ్చింది ఎందుకు? మోగళ్ళకి ఇచ్చాడు. అదే రీతిగా
వారికి ఉన్నటువంటి భావాలను తెలియజేయడానికి ఎదుటి వారికి తెలియకుండా ఉంటారని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ప్రతి ఒక్కరికి వారికి మీకు ఇచ్చినటువంటి తలాంతుల ద్వారా మాట్లాడి వారిని మనస్సులోనికి వాక్యాన్ని పంపాలి. అందుకు నోరు తెరచి అనే తెలుగు మాట రాశాడు. ఆ నోరు తెరచి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాడు. ఇప్పుడు పేతురుకి ఇప్పుడు అర్థమైంది. పేతురుకి ఏమర్థమైంది? అప్పటి వరకు ఏమర్థమైంది? యూదులకే దేవుడని, యూదులే ఆయన మనుషులని, వారందరూ ప్రత్యేకించబడిన వారని, అన్యులను దేవుడు ప్రేమించడని, అన్యులకి రక్షణ అనేది లేదని, వాక్యములోని సత్యములు ఎరిగి కూడా అర్థము చేసుకోలేని స్థితి ఉంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే నాకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు పేతురు భక్తుడు? దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? ప్రభువు వారు పక్షపాతము లేనటువంటి వాడని నీతో చెప్పబడ్డాడు అని అంటున్నాడు. ఈయనకేమో భక్తుడి కొన్నేళ్ళకేమో పిలిపించుకోయా అన్నాడు. వచ్చిన దైవజనుడు ఏమంటున్నాడంటే, కొన్నేలి దేవుడు నీతో ఇలా చెప్పమంటున్నారు, నాకు పక్షపాతం లేదు, అందరూ ఒకటే, మనుష్యులందరూ ఒకటే అని అన్నారు అని నీతో చెప్పమన్నాడు కొన్నేలి అని పేతురు అంటున్నాడు. ఇది మనుష్యుల సంభాషణే కానీ దేవాది దేవుని యొక్క అనుగ్రహం వల్ల సంభాషణను కొనసాగిస్తున్నటువంటి సంఘటన. మన యొక్క క్రమాల్లో కూడా దేవుడే మాట్లాడతారండి. దేవుడే ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన భావాల్ని మనకి ఇస్తూ ఉంటారు. అది ఇప్పుడు కొన్నేలి సంఘమైతే, పేతురు యాజకుడైతే సంఘంలో యాజకుడు బోధించే స్థితి ప్రభువులు వారు చెప్పే మాటలని మీకు చెప్తున్నానని ఆ యొక్క విశ్వాసులందరూ ఇలా గ్రహించాలి. చదువుతుంది కదా, ఆయన ఏదో చెప్తున్నాడు పాదరి అని అనుకోకండి. దేవాది దేవుడు ఆజ్ఞ చొప్పున కాపరి మాట్లాడతాడు, ఆ యొక్క బోధకుడు మాట్లాడతారు. ఆ బోధలో ఉన్న సత్యములు ఆయన ఆజ్ఞానుసారముగా ఉంటాయి. ఆ భావనను విశ్వాసులందరూ తెలుసుకొని వారికి వారుగా క్రమపరచుకోవాలని క్రొత్త నిబంధన భక్తులైన మనందరినీ స్థిరపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా మరి యొక్క సత్యాన్ని చెప్తున్నాడు చూడండి. పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఇప్పుడు మనం వాక్యం విన్నప్పుడు ఏం చేయాలండి? మన గ్రహణ ఎలా ఉండాలి? అర్థం చేసుకునే స్థితి ఎలా ఉండాలి? ఇది సత్యము. దేవుడు ఆయన ఏది చెప్పినా సత్యము, నిజము, ట్రూత్. కాబట్టి సత్యమే బోధించబడుతుంది దేవుని చేత, ఆయన యొక్క మనుష్యుల చేత. అది ఆజ్ఞానుసారమైన సత్యమై ఉంటుంది, నీకు మేలును కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి మనం అందరము గ్రహించాల్సింది ఏంటంటే, బోధకుడు బోధిస్తున్న బోధలో ఆయన దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన మాటలు విశ్వాసులకు వస్తాయని, ఏ విశ్వాసి అయితే ప్రార్థనా పరుడుగా ఉంటాడు, ఏ విశ్వాసి అయితే తమ ఆత్మీయతను బలపరుచుకొని దేవునితో అనేకమైన గంటలు గడుపుతాడు, వారితోనే వారికి ఉన్న భావోద్రేకాలను బలపరచడానికి ఆ దిన వాక్యములో దేవుడు ప్రలోభ పెడతాడనే మాటను కూడా మనం గ్రహించాలి. ఇది సత్యం అండి. మనం ఎప్పుడైతే ఉపవాస్యతలో ఉండి
ఆ దిన వాక్యములోనికి ప్రవేశిస్తాము. ప్రార్థనతో నీతో దేవుడు మాట్లాడతాడు. నీ యొక్క సమస్యలన్నీ దేవుడు ఆ రోజున మాట్లాడి నిన్ను ఆ సమస్యల నుంచి విముక్తుడు చేయటానికి ఆయన యొక్క నిత్య జీవం అనే మార్గమును మరలా పెంపొందింపజేయడానికి నిన్ను సత్యవంతుడైన దేవుని కృపలో బలపరుస్తాడనే భావన క్రొత్త నిబంధన భక్తులందరూ గ్రహించాలి. ఇది ధర్మశాస్త్రానుసారమైన వాళ్ళకి ఎవరికి లేదు, మనకే మనకే మనకే. అందుకని ఇక్కడ అంటున్నాడు దేవాతి దేవుడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన, మన చుట్టాలందరికీ మనం చెప్పాలి. ఒక్కడికే దేవుడు కాదు, ప్రతి జనానికి ఆయన దేవుడు. నీవు నీతిగా ఉంటే నిన్ను అంగీకరిస్తాడు దేవుడు. నీకు కావాల్సిన దేవుడే కదా, దేవుని శక్తే కదా, దేవుని కృపే కదా, దేవుని ప్రేమే కదా. అది దేవుని నువ్వు చూడలేదు కదా. ఆ అదృశ్యవంతుడైన దేవుడు అంట నిన్ను, ఈ నీతిని బట్టి నిన్ను ఏం చేస్తారట ఆయన చెప్తున్నాడు, నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. కాబట్టి మనల్ని మన యొక్క రక్షణార్థమైన స్థితిలో జీవిస్తున్న మనకు ఎంత ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మీరు గమనించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతో మనం అందరము కూడా మన చర్చిలో కూడా బోర్డు ఉంటుంది. ఒకటి ప్రేయర్ హాల్లో కూడా అదే బోర్డు ఉంటుంది, చర్చిలో కూడా అదే బోర్డు ఉంటుంది, ఈ బయట కూడా అదే బోర్డు ఉంటుంది. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. అక్కడే రాస్తున్నాడు చూడండి, పేతురు భక్తుడు చెప్తున్న మాట ఇది. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞతో చెప్పిన మాట. ఆయన ఏమడిగాడు? కొన్నేది దేవుడు ఆజ్ఞాపించినవన్నీ నాకు చెప్పమన్నాడు. ఇప్పుడు ఆజ్ఞాపించిన మాటలన్నీ పేతురు చెప్తున్నాడు. అందులో మాట మరి యొక్క భావం ఏంటంటే, ఈ యొక్క యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మానవులందరికీ దేవాతి దేవుడు ప్రభువు. ఆయనే మన యొక్క ఆధిపత్యము, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనకు విముక్తిని కలుగ చేసేవాడు, ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చేవారు అంటూ ఆయన అంటున్నాడు. చూడండి అక్కడ, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. మహాదేవుని యొక్క ఆత్మతో కూడిన ఆశీర్వాదకరమైన స్థితిని ఈ మాటలో మనం గ్రహించాలి. ఏంటటా దేవాతి దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఈ యొక్క సువార్తలు సమాధానకరము అంటున్నాడు. అనగా దేవునికి మానవునికి ఉన్న ఉగ్రతను, దేవునికి మానవునికి ఉన్న ఉగ్రతను తొలగించి ఆ సువార్త ద్వారా దేవునితో సమాధాన పడే యోగ్యతనివ్వటం. ఆ స్థితి మనుష్యుడు గ్రహించాలి. క్రొత్త నిబంధన భక్తులు రోమీయులకు రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు ఒక ఆశీర్వాదకరమైన మాటను మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. 10వ వచనము 5వ అధ్యాయములో మహాదేవుడు మాట్లాడుతున్నారు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడని ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
శత్రువులు అట దేవునికి. ఇప్పుడు ఏమయ్యామో దేవునికి మిత్రులు అయ్యాము సమాధాన సువార్త ద్వారా. ఆయన యొక్క మరణము ద్వారా రక్షించబడ్డాం. ఆయన యొక్క మరణం ద్వారా రక్షించబడి నిత్య జీవమునకు మనము వారసులమయ్యాం. మహాదేవుడు మాట్లాడుతున్నారు. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడినటువంటి మనము మన యోగ్యతను స్థిరపరచుకోవడానికి, మనమందరము ఎవరో తెలుసుకోవటానికి ఆ అపొస్తలుల కార్యములో భక్తుడైనటువంటి కొర్నేలి ద్వారా, భక్తుడైనటువంటి పేతురుతో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మనం చూస్తున్నాం, సమాధానాన్ని పొందుకుంటున్నాం. ఆ యొక్క శత్రుత్వం నుంచి విడుదల కాబడుతున్నాం. కాబట్టి అంతకునూ మనం దేవుని కృతజ్ఞతలు కలిగి ఉండాలి. దేవునికి విరోధులము కాదు కదా, ఇప్పుడు ఆయనకు సమాధానకరముగా ఇంత ఉంటున్నాం కదా అనే భావనలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించే మనుష్యులుగా మనం ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అదే యేసుక్రీస్తు ప్రభులు వారు మరి యొక్క సత్యాన్ని ఈయన బోధిస్తున్నాడు. యేసుక్రీస్తుని గురించి యూదులైన వారు వారి భావోద్రేకాలు వేరుగా ఉన్నాయి. వారికి మనకును క్రీస్తు ప్రభులు వారి యొక్క క్రియలను భూమి మీద తెలియజేస్తున్నాడు. చూడండి, ఆయన అంటున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండును కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. స్వస్థపరచుతూ సంచరించుచుండెను. ఆ దేవాతి దేవుని సువార్తలు ఎంత గొప్ప కార్యములు ఉన్నాయంటే, దేవుని శక్తితో ఆ మహాదేవుని యొక్క కృపను ఆయన ప్రజ్వలింపజేస్తూ ఆయన యొక్క దేవుని యొక్క శక్తివంతమైన స్థితిని మనకు తెలియజేస్తున్నాడు అంటూ సంచరించుచుండెను. అనగా ఎక్కడ ఒక చోట కూర్చోవాల దేవాతి దేవుడు. ఆ ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు చూస్తే ఆ కొండల మీద ఆయన నడిచి వెళ్ళాడంటే అసలు ఆశ్చర్యం వేస్తుందండి. దేవుడు అండి ఆయన ఆ కొండల మీద నడిచే స్వార్థ ఆ గ్రామము తిరిగారండి. ఎంత కఠినమైనటువంటి లోకములో ఆయన కఠినముగా జీవించి నీకు రక్షణ ఇచ్చారే. ఏ మాత్రము కూడా మన భావోద్రేకాలు ఆయనపై లేకుండా పోతున్నాయి. అందుకనే శక్తితో అభిషేకించబడ్డాడు ఆత్మతో. ఆ యొక్క ఆత్మీయతలో కూడిన నడకను ఆయన కలిగి ఉండి ఆ ప్రాంతాలన్నీ నడిచి ఆయన సువార్థీకరణ చేసి మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఆయనకు బద్దులై ఉండలేకపోతున్నాం. ఒక పర్యాయమైన మనంగా ఆలోచించలేకపోతున్నామండి. మనకంటూ ఒక హీరోయిజం ఎక్కువైపోయింది. హీరోయిజం, మానవుడికి హీరోయిజం అండి దేవుని ముందు. అదేనండి, అక్కడేనండి శాపగ్రస్తమైన జీవితాలు వస్తున్నాయి మన కుటుంబాల్లో. గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు మనం. అందుకనే ఆయన సంచరిస్తూ మనకి ఆయన ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారండి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఆయన చేసిన క్రియను మనలో కూడా చేయమన్నారు. ఆయన చేసిన 16వ అధ్యాయము 15లో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
ఈ విధముగా ఆ దేవాతి దేవుడు చేసిన సువార్థీకరణ నమ్మటానికి, ఆయన యొక్క బోధను మనము పొందటానికి మన మనస్సులను స్థిరపరచుకోవాలి. 1 యోహానులో 1:12 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని మనము ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 యోహాను భక్తుడు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడల ఆయనను అబద్ధికునిగా చేయవారు భక్తము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇది గమనించాలి, ఒప్పుకోవాలి. మనం ఏమనేది, మన స్థితి ఏమనేది ఒప్పుకుంటే చాలు. ఆ 9వ వచనం ఎప్పుడు చదువుకుంటాం, అందులోని మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పవిత్రుడు అయిపోతావయ్యా నీవు. కొన్నేళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది, పవిత్రతలోకి వచ్చేస్తున్నాడు, బాప్తిసం పొందడానికి సిద్ధపడుతున్నాడు. ఇంకను మనం రోమీలకు రాసిన పత్రికలో 1:5 చదువుకుంటే మహాదేవుడు ఈ మాటలను మనకు తెలియజేస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. చూడండి, ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులమునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎంత యోగ్యత అండి మనకి, పవిత్రులు యేసుక్రీస్తు యొక్క వారిగా అంటే ఆయన యొక్క ఇమేజ్ ని మనకి ఇచ్చాడు, ఆయన స్వారూప్యమును మనకి ఇచ్చారు, ఆయన వలె ఉండటానికి యోగ్యతను ఇచ్చారని మనము గ్రహించాలి. 6:17 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మీరు పాపమునకు దాసులై ఉంటేది కానీ ఏ ఉపదేశ క్రమను మీరు అప్పగింపబడితిరో వారికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రములు. భక్తుడు అది కొన్నేళ్ళు, మనము కూడా అది. ఇప్పుడు దేవుడు మనల్ని నీతివంతులుగా తీర్చారు, ఆత్మీయులు మనల్ని బలపరుచుకున్నారు. మరి యొక్క సత్యమును చదువుకుందాం. మస్ట్ బి కెప్ట్ ఇన్ మొరల్లీ హెల్ప్డ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఈ ఆత్మ సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. హెబ్రీ 3:16 ఉన్న ఈ సత్యాన్ని చదువుకుందాం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. అన్ని చూసి కోపాన్ని మోషే నాశనం చేశారు కదండి. మోరల్ నీట్గా మన మనస్సులో ఉండాలి. అంటే వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు మన భావోద్రేకాలన్నీ ఎలా ఉండాలంటాడు. మనలో అలాంటి భావన ఉండకూడదు, ఇశ్రాయేలీల వలె. అందుకనే ఈ మాటను రాస్తున్నాడు పేతురు భక్తుడి. కోపం ఎవరు తెప్పించారంటే వాళ్ళ క్రియల వల్లనే. అనగా మనం ఎలా ఉండాలి అప్పుడు మందిరంలో? నీతియుక్తమైనటువంటి ఆత్మీయతో కూడిన బిడ్డలుగా, దేవుని దుష్టులుగా ఉండాలి. యాజకుని మనస్సులో ఏ మాత్రము కూడా పీపింగ్, పౌన్సింగ్ అలాంటి మనస్తత్వం రానీకండి. మీ మాటల్లో, క్రియలలో, చూపుల్లో ఏ మాత్రము కూడాను అలా ఉండకండి అని చెప్తున్నాడు సంఘంలో.
ఆ భక్తుడు అలాగ లేడని కొర్నేలి మనకు తెలియజేస్తున్నారు. చూడండి 12-14 కూడా హీబ్రూస్ లో ఆయన మరొక సత్యాన్ని తెలియజేస్తున్నారు. 12th chapter 14th verse లో ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును కొర్నేలి చెప్తున్నాడు. దేవుడు ఆజ్ఞ ఈ విధంగా ఇస్తున్నాడు. మనం ఈ రీతిగా తెలుసుకుంటున్నాం. ప్రభువును చూడాలి అని ఆశ ఉంటే ఏం కావాలంట? మనకి పరిశుద్ధత కావాలట. సమాధానము పరిశుద్ధత ఉండాలి. ఒకరికి ఒకరు సమాధానం లేకుండా ఉంటారు. అసలు అక్కడేనండి దేవుడు మనల్ని పరీక్షించేది. అనగా ఎదుటివాడు ఒప్పుకోడని, నీ ప్రయత్నం నువ్వు చేయమని. అర్థమవుతుంది కదా అండి? ఇది ఇక్కడ ఈయన ఏం చేశాడు? ప్రయత్నించాడు. ఎవరు? కొర్నేలి ప్రయత్నించాడు. కొర్నేలి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఆయన పెట్టడం మాత్రమే కాకుండా మీరు మా ఇంటికి రావటం అనేది చాలా మంచిదని ఆయన్ని ఎంతో స్పందించాడు. ఆ రీతిగా దేవాది దేవుని స్థితిలో మనము పరిశుద్ధత లేకుండా ఆయన ఏం చేశాడు? ఇప్పుడు దేవుని యొక్క మహిమాన్వితమైన కార్యములు చూడటానికి కొర్నేలికి యోగ్యతను సంపాదించుకున్నారు. 16 ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలు మనం గమనించి చూసినప్పుడు ఆత్మీయతతో కూడినటువంటి మాటని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. మహాదేవుడు మనతో ఈ మాటని తెలియచేస్తూ వస్తున్నారు. 16వ వచనం, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మహాదేవుడు చెప్తున్నారు మనకి ఆ యొక్క సమాధాన పూర్వకమైన సంఘంలో ఇలాంటి వాళ్ళు భ్రష్టత్వంలో ఉండేవారు ఉండొచ్చు. వారి యొక్క ఆత్మీయత ధనము కొరకే ఆశించేదిగా ఉండొచ్చు. ఏదో మేలు కొరకు ఆశించేదిగా ఉండొచ్చు. నీకు దేవుడు ఇచ్చినటువంటి యోగ్యకరమైన స్థితిని పోగొట్టుకోవద్దని ఇప్పుడు అది అక్కడ అర్థం. నువ్వు రక్షించుకున్నాడు, నీకు మేలు అనేది ఇచ్చారు, నీకు నిత్య జీవానికి వారసుడు చేశాడు, వాక్యములో ఉన్న సత్యములు తెలియజేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే కూడా ఇందులో నీకు ఇంత బాగా యోగ్యత ఉన్నా కూడా దాన్ని నువ్వేం చేస్తున్నావు? మేలు కొరకు, నీ మేలు కొరకు చూస్తున్నావు కానీ దేవుని కొరకు చేయట్లేదు అంటాడు. అప్పుడు ఏమవుతుంది? నీవు అలాంటి వారితో కూడా సమాధానం ఉంటే నీకు ఏమవుతుందంటే ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. మనం అలాగ చేయకూడదని దేవుడు ఇతరాన్ని మనతో మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి మరి యొక్క సత్యాన్ని 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో 9వ వచనంలో ఈ రీతిగా చదువుకుంటున్నారు. 10:9 మహాదేవుడు రోమీయులకు రాసిన పత్రికలో మనతో ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. 10:9 ఇదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడ్డు. ఎందుకంటే ఈ 2 మాటలు రాయాలని తెలుగు మాటలు. నోటితో ఒప్పుకోమన్నాడు, నోటితో విశ్వసించమన్నాడా? హృదయమందు విశ్వసించు అనగా నీ దేవుని హృదయంలో చేర్చుకో, నీ దేవుని కృపను నువ్వు పొందు, ఆత్మీయతలో స్థిరపరచబడు అనే భావనని దేవుడు ఇది నాకు తెలియజేస్తున్నాడు. మనం ఆ ఎక్స్టెంట్ కి ఎదగాలి, అదే భావనను మనం కలిగి ఉండాలని మహాదేవుడు మనతో ఇంటినాడు మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి ఆయన ఎంతటి వాడో మనము తెలియక మన భావాలన్నీ పాడు చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆ దేవుని యొక్క ఆజ్ఞను నాకు చెప్పన్నాడే,
కొన్నేళ్ళు ఏమన్నాడు, దేవుడు ఏదైతే నీకు ఆజ్ఞ ఇస్తారో ఆ దేవుడు ఆదిలో ఎలా ఉన్నాడో కూడా ఆయన ప్రార్థనలో చూస్తుంటాడు. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో అదొక సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఆయన యొక్క ఆత్మీయతలో బలపరచడానికి కారణాన్ని మనం ఒకసారి చూసుకుందాం. 1వ అధ్యాయము 2వ వచనములో మహాదేవుడు మనతో ఆదికాండంలో ఉన్న ఈ మాటని చదువుతున్నాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి గాఢ జలముల పైన కప్పి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. తెలుగులో అల్లాడటం అంటే అల్లాడిచ్చారంట, చూసారా? అల్లాడుచుండెనంటే ఇంగ్లీష్ లో రాశారు అటు ఇటు తిరుగుచుండెను. అటు ఇటు తిరుగుచుండెను. నీటిని నీవు చేత్తో ఏం చేస్తావు? గిల కొడుతుంటావు. ఆ యొక్క గిల కొట్టినప్పుడు నీరు ఏమవుతా ఉంటుంది? లోపల ఉన్నటువంటి నీరుని ఆ యొక్క లోపల ఉన్న శుద్ధత కొరకు నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే నీటి అప్పుడు అల్లాడించినప్పుడు ఏమవుతుంది? తిరుగుతుంది. అక్కడ ఈ స్పష్టమైన తెలుగు మాటని భక్తులు రాశారు. అటు ఇటు ఆత్మదేవుడు నీ దేవుడు అని గుర్తించాలి. అందుకు చెప్తున్నాడు, నీ దేవుడు ఎవరు? విగ్రహము కాదు, ఆత్మతోనే ఉంటారు నీ దేవుడు. మనగా మన యొక్క మాటని కీర్తనాకారుడు ఆత్మవశుడై ఒక ఆత్మ కూడిన మాటని చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో 5వ వచనములో ఆయన మాట్లాడిన ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 8:5 దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మనకి ఇది ఆయనకున్నాయన్నీ మనకి ఇచ్చారట. ఇవన్నీ దేవుని యొక్క మహిమను గురించి ఆయన చెప్తున్నారు. దేవాతి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని కలిగి ఉన్న మనము మన యొక్క స్థితిగతులన్నీ కూడాను మార్పులతో కూడినగా ఉంటున్నాయని మనం గ్రహించగా కొన్నేళ్ళ వలె జీవించడానికి మనల్ని మనము స్థిరపరచుకోలేకపోతున్నామని ఆత్మదేవుడు మనతో ఈ దినాన అనేకములైనటువంటి సత్యములు తెలియజేస్తూ ఉన్నారు. 1 యోహాను 3:14లో ఒక సత్యాన్ని చదువుకుందాం. మహాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటని 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ పేతురు భక్తుడు అంతకు ముందుండే భావాలన్నీ పోయి పేతురు భక్తుల్లో జీవం వచ్చేసింది. అన్నిటితో సహవాసంలో ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించి ఎన్ని చెప్తున్నాడు, అందరికీ ప్రభువే. ఇక్కడ పేతురు భక్తుడు ప్రేమను గురించి ఆయన వెల్లడిపరుస్తున్నాడు, దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను వెల్లడిపరుస్తూ కొన్నేలి భక్తుడు తన జనాంగాన్ని అందరినీ పిలుచుకొచ్చాడండి. ప్రేమను చూపిస్తే ఏమొస్తుందట? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అనగా మనము నరక ప్రాప్తులము కాదు, దేవుని నిత్య జీవములో జీవించే వారము అని మనకు తెలుస్తుందిట. మరలా ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మహాదేవుడి దినాన మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. 1 తిమోతి 2:5లో కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. సమయము ఆసన్నమైనది. 1 తిమోతి 2:5లో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు.
ఆయన క్రీస్తు యేసు దేవుడు ఒక్కడే. అందరూ గ్రహించాలండి, దేవునికి నరులకు మధ్య వర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. మొత్తం చెప్పాడు కదా, యేసు దేవుడు అంటాడు. ఆయన దేవుడికి మనకి మధ్యవర్తిగా వచ్చి మనకి తెలియజేస్తున్నారు అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పేరు చెప్పాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. కాబట్టి ఇవన్నీ కూడాను విశ్వాసులైన మనము ఒక అన్యుడైనటువంటి కొర్నేలి ద్వారా తెలుసుకుంటున్నాం. ఒక సంఘములో మనం ఎలాగుండాలి, ఎలాంటి వాక్యాన్ని మనము ఆస్వాదించాలి, వాక్యము దేవుని ఆజ్ఞ అని మీరు గుర్తించాలి అని కొన్నేళ్ళు మనం చెబుతున్నాడండి. అంతేకాని కాపరి బాగా చెప్పాడు కాదు, దేవుని ఆజ్ఞను ఆయన బోధించాడని అనుకోవాలి. కానీ ఆయన బాగు చెప్పడం అనేది ప్రక్కన పెట్టేస్తాయి. దేవాది దేవుడు మాట్లాడిన మాటల్ని మనం ఎప్పుడైనా స్థిరపరచుకుంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. వేళ వాక్యంలో మహాదేవుడు అదే మాట్లాడుతున్నాడు మనందరితో. అపొస్తలుల కార్యం అందుకని మనం చదువుకోవాలని చెప్పేది నేను. ఆయన అంటున్నాడు చూడండి, అందరికి ప్రభు అట. ఆయన అభిషేకించబడిన వాడట. ఆయన చేసిన క్రియలను బట్టి దేశమందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఈ మనుష్యులందరికీ దేవుడు ఒక్కడే అంటే ఆ మనుష్యుడుగానే ఆయన వచ్చాడండి. అందుకని పీలాతు అంటాడు, ఈ మనుష్యుడు అంటాడు సువార్తల్లో సిలువ వేయటానికి ముందు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించి ఆ యొక్క దేవుని ఆజ్ఞలు అన్నమాట. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. పేతురు భక్తుడు 40, 41, 42, 43 కూడా దేవుని ఆజ్ఞలే. ఆ యొక్క 43వ వచనం చదువుకొని ముగిద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామమును మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యమించుతున్నారని నేను. దేవుడు ఇవన్నీ చెప్పురా వాళ్ళకందరూ చెప్పాట పేతురుతో. భక్తు ధర్మశాస్త్రులు కూడా రాశారు అని యూదులకు చెప్పు. ఆయన యందు విశ్వాసం ఉంచాలని చెప్పు అనే మాటల్ని తెలియచేశాడు. కాబట్టి మనం అందరం గుర్తించాల్సింది ఏంటంటే, సంఘములు సహవాసము అంత మాత్రమే కాకుండా కంటిన్యూస్ ప్రేయర్ మన లైఫ్ లో కొన్ని రోజులు చేసేవా లేదా నేను కూడా నీ జీవితంలో కొన్ని రికార్డులు పెట్టుకో. ఏమైంది? సమయం ఉన్నప్పుడు ఎలాగని పేతురుతో మాట్లాడినట్టు దేవుడు మాట్లాడతాడు. అంత నిజమైన పేతురు కొన్నేళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. మనమందరం గమనించాల్సింది అదే. గ్రంథంలో ఉన్న సత్యాలు ఎరుగక మనంగా బలహీన పడుతున్నామేమో. మనం స్థిరపరచబడదాం. కొన్నేళ్ళు వలె మన బంధువులను, రక్త సంబంధిత స్నేహితులను రక్షిద్దాం. మనం మన కాలంలో, దేవుని విశ్వాస జీవిత కాలంలో ఎవరినైనా దేవునికి పరిచయం చేసావా? ఆ లిస్ట్ కూడా పెట్టుకోండి. కొన్నేళ్ళు అదే చెప్తున్నాడు. ఆ కొన్నేళ్ళు చెప్పిన మాటల్లో సత్యాలు గ్రహించండి. ఆ దేవుని ఆజ్ఞతో కూడిన వాక్యం వినాలని ప్రయత్నం చేయండి. మహాదేవుని యొక్క శక్తివంతమైన వాక్యం విన్నప్పుడు దాని ప్రకారమే జీవించడానికి మీకు మీరుగా బలపరచుకోండి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.